గోదావరి జిల్లాలో 3 రోజులు పర్యటన చేస్తున్నారు. అభ్యర్థులను కూడా ఖరారు చేసి ఎవరు ఏంటి అన్న దాని మీద ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. కుండ బద్దలు కొట్టబోతున్నారు అని చెప్పి వస్తున్న టాక్. మా శాంతి ప్రసాద్ అన్నకు ఆ బాధ్యతలు ఇచ్చింటే నీట్ గా కూర్చొని కావాలంటే సెట్ చేసి పెట్టిండు ఆయన. ఇప్పుడు అలయన్స్ పెట్టుకోవాలి కదా, వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకొని ఇన్ని సీట్లు నీకు, ఇన్ని సీట్లు నాకు, నా ప్రాంతము ఈ 2 జిల్లాల్లో నాకు బాగా పట్టుంది, ఈ జిల్లాలో ఉన్నటువంటి పట్టున్న జిల్లాలో నాకు ఇన్ని సీట్లు కావాల్సి వచ్చింది, ఇంకా వేరే ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏ సామాజిక వర్గ పరంగా ఉన్నాయి ఆ ప్రాంతాల్లో ఇస్తే బాగుంటుంది అనే విధంగా వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత ఆయన ప్రచారం పోతే బాగుంటుంది. కానీ ఇప్పుడు నాకుండే డౌట్ ఏమంటే బీజేపీతో పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉండాలనుకుంటున్నారు. బీజేపీ తెలుగుదేశాన్ని దగ్గరికి రానియాలనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏదో షర్మిలమ్మ గారు అంటున్నారు, షర్మిలమ్మ గారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ పుంజుకుంటుందేమో అనే వాళ్ళ ఆలోచన ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ బాగుంటే అక్కడ పోయే అలవాటు ఆయనకు ఉంది. కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీ పుంజుకుని ఇండియా కూటమిలో చేరేదానికి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి అభ్యంతరము ఉండదు. మరి అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఏం చేస్తారు? అప్పుడు పవన్ కళ్యాణ్ గారి కన్నా కాంగ్రెస్ పార్టీ బాగుంటుందనే ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సైడ్ చేసిపోతారేమో అనే ఉద్దేశంలో భాగంగా ప్రజలు అనుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని ఏమైనా గమనించినారేమో, ఈయన భంగపోయేది, ఈయన చుట్టూ తిరిగేది, నేను పోయి నాకున్నటువంటి పట్టున్న ఏరియాలో పోయి నేను ప్రచారం చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు దిగొస్తారనే ఆలోచనలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ప్రచారానికి వెళ్తున్నారేమో. ఇప్పుడు ఈ 2 అలయన్స్ పెట్టుకోకముందే ఆ ప్రాంతాలకు పోతే ఆయన నేను పలానా ఊర్లో పలానా క్యాండిడేట్ పెడతానని ఎట్లా చెప్పగలరు? ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళు 2-3 చోట్ల అక్కడ ప్రకటించుకోవడం జరిగింది. ఆ ప్రకటించిన చోట జనసేన వాళ్ళు ఇల్లు ఘర్షణ జరగడం జరిగింది. ఆ ఘర్షణ జరిగే సందర్భాలు ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని పిలిచి కాంప్రమైజ్ చేయలేదు, వీళ్ళిద్దరు కాంప్రమైజ్ కాలేదు, వేదికల మీద మీటింగ్లలో మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్న సందర్భాలు లేవు. అంటే సీట్లకు సంబంధించి ఈ సీట్ల డిస్కషన్ జరిగిన తర్వాత సీట్ క్లియర్ అయిన తర్వాత ప్రచారం పోతే దానికి ఒక అందము అర్థం ఉంటుంది. ఇప్పుడు అందము అర్థం లేకుండా పోయి నేను ఆ ప్రాంతంలో పోతానని చెప్పి ఆ ప్రాంతంలో పోయి ఏం చేయగలుగుతారు? మీరు జగన్మోహన్ రెడ్డి తిట్టడానికి పోతారు తప్ప మీరు ఏం చేయడానికి పోలేదు. ఆల్రెడీ వారాయాత్ర పెట్టారు, మన దాకా వారాయాత్ర మంత్రి 4 రౌండ్లు కూడా వస్తుంది 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 అని దాన్ని ముగించేసినారు, దాన్ని క్లోజ్ చేసి పక్కన పెట్టేసినారు. మళ్ళీ ఇప్పుడు ప్రచారానికి వెళ్తున్నారు. ప్రచారానికి వెళ్ళేటప్పుడు మీకు ఏది అసలైన ఆయుధం లేకుండా ప్రచారానికి ఎట్లా వెళ్తారు? మీరు ఏ విధంగా పోతారు? ఏ నియోజకవర్గానికి పోతారు? ఇప్పుడు కదా మన తెలంగాణలో పోయి బీజేపీతో అలయన్స్ పెట్టుకుని ప్రచారం చేసి డిపాజిట్ లేకుండా ఎట్టపోయినాయి అట్లా పోయే పరిస్థితి వచ్చింది. దాన్ని వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళంతా నిర్ణయించుకొని మాట్లాడుకొని ముందుకు వచ్చి వాళ్ళు ప్రచారం చేసుకుంటే చూసే వాళ్ళకి కూడా అందంగా ఉంటుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే పోతే వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ పార్టీలు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే, ఒక్క నిమిషం శాంతి ప్రసాద్ గారు క్లారిఫికేషన్ ఇస్తే, ఎందుకంటే సోదరు మోహన్ రెడ్డి చెప్పిన దాని మీద కొద్దిగా సంపత్ రాజు గారు కూడా కొన్ని అంశాలు క్లారిటీ ఇవ్వాలి. కాబట్టి నేను ఎక్కడా కూడాను చంద్రబాబు నాయుడు గారి పేరు తీయలేను. తర్వాత మా సోదరుడు మోహన్ రెడ్డి లోకేష్ పేరు గారు తీస్తాడు. లోకేష్ గారు వారి తండ్రి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం తప్పలేదు. ఆయన ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, మా జనసేన వాళ్ళు ఉన్నాము, మమ్మల్ని అడిగితే మేము ఏం చెప్తాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాం. తెలుగుదేశం వాళ్ళని అడిగితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడు. కాబట్టి ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలతో మాకు ఎక్కడ కూడా అభిప్రాయ భేదాలు లేవు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టత ఇచ్చారు. నేను చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఏమిటి అనేది వచ్చిన బలాబలాలను బట్టి మేము ఆ రోజు డిసైడ్ చేసి మీకు చెప్తామని చెప్పారు. దాని ఆ పార్టీలో కానీ మా పార్టీలో కానీ ఎవరికి శంకర్ లేవు, సస్పెషన్ లేవు. ఇక సీట్లు ఓట్లు గురించి అవి మాకు అధినేత చూసుకుంటారు, సర్దుబాటు చేస్తారు, అది వేరే విషయం. కాకపోతే మా సోదరుడు చిరంజీవి గారు ప్రస్తావన చేశారు కాబట్టి నేను కొన్ని అంశాలు అయితే ప్రజల ముందుకు తీసుకోవాల్సిన అవసరం. ఈ రంగా గారి ఈ వర్ధంతి నేపథ్యంలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా అడ్డం పడిన వ్యక్తుల్లో చిరంజీవి గారు 2 సార్లు జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని దెబ్బతీశారని జగన్ రెడ్డి గారు చాలా కోపం. మొదటి సందర్భం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన పార్థివ దేహం ఉన్నప్పుడు సంతకాల సేకరణప్పుడు మన కొంతమంది చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టమని అడిగితే, నేను సంతకాలు ఇప్పుడు పెట్టను, అక్కడ పార్థివ దేహం ఉంది, దానికి అంతిమ సంస్కారాలు జరగనివ్వండి, ఆయన గౌరవంగా సాగనుకున్నంత మనం ఎప్పుడైనా కూర్చొని మాట్లాడుకునే విశేషాలే కదా అని చెప్తే అదొక సందర్భం. 18 ఎమ్మెల్యేల సంతకాలు లేవన్నది ఒక సందర్భం. రెండో సందర్భం ఎక్కడ తెలుసా? రాష్ట్రంలో కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత, రోసే గారు ముఖ్యమంత్రి తర్వాత అల్లకొల్లాలం చేస్తున్న టైంలో జగన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీని అల్లకొల్లాలం చేస్తున్న సమయంలో ఈయన 18 మంది ఎమ్మెల్యేలను ఆ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా చూసినప్పుడు జగన్ రెడ్డి గారికి రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాల మీద దెబ్బ కొట్టేది. ఆ రోజు నుంచి చిరంజీవి మీద ఆయనకి బాగా కక్ష, ఆ కక్ష ఎట్లా తెచ్చుకున్న తర్వాత చూసాం, అది వేరే విషయం.
కానీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలు కాంగ్రెస్ గారికి వచ్చినప్పుడు ఎంత కుసంస్కారంగా మాట్లాడారో మా అందరికీ తెలుసు. వాళ్ళందరూ ఇప్పుడు వైసీపీలో ఉన్నారు, మంత్రులుగా కూడా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి వస్తే, పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అనుకున్నారు. ఒకసారి 2014లో, 2014లో జగన్ రెడ్డి డామ్ షూర్ ముఖ్యమంత్రి అనుకున్న వాడిని కాకుండా అడ్డం పడింది ఆ రోజు మోడీ చరిస్మా, పవన్ కళ్యాణ్ గారి యొక్క మద్దతు. ఆ రోజు పర్సంటేజ్ చూడండి ఎంత, 0.08%తో తెలుగుదేశం పార్టీకి వైసీపీకి ఉన్న ఓట్లు 0.08% ఓట్లు. సో మీ ప్రయారిటీ ఏపీలో ఉందంటారు. తెలుగుదేశం పార్టీ ఈసారి కూడా ఉండాలి అంటే మీరు ఉండాలి, తెలుగుదేశం పార్టీకి సీట్లు రావాలంటే అంతేనా? రెండవ సందర్భం పవన్ కళ్యాణ్ గారి మీద జగన్ రెడ్డి గారు కోపం ఎందుకంటే 2024లో కూడా ఈ జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా ఉండడం కోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి రాజకీయం నడుపుతూ ఈ వైసీపీ వ్యతిరేకత చేయకుండా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి చిరంజీవి గారి మీద 2 సార్లు ద్వేషము, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా 2వ సారి కూడా తను దెబ్బతీస్తున్నాడని ద్వేషము, ఇది వైసీపీ నరానా ఉంది. కాబట్టి వీరు కూడా అయితే మీకు అర్థమైపోతుంది. ఓకే, తూగో జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు పర్యటన ఈ సందర్భంలో ఏంటి, దాని మీద పూర్తి ఫోకస్ పెట్టారా? తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన అంటే మా పార్టీని మేము బలపరచుకోవడానికి, మా పార్టీ అభ్యర్థులు ఎవరో మేము అసర్టైన్ చేసుకోవడానికి, రెండోది ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి అవగాహన ఉంటే జరుగుతుంది తప్పితే ఒకరికి తెలియకుండా ఒకటి జరగలేదు. సార్, ప్రశాంత్ కిషోర్ గారు ఇలా మీటింగ్ ఉన్నదన్న సంగతి పవన్ కళ్యాణ్ గారు తెలియదు అన్నది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం అండి. ఆయన అక్కడ ఉండగా ఆయనకి సమాచారం విషయం చెప్తా, లేదు వర్మ గారు, సోషల్ మీడియాలో జరిగే ప్రతి చెత్త అంతా తీసుకొచ్చి మన డిబేట్ లో పెడితే మన డిబేట్ అంతా చెత్త. అంటే నేషనల్ మీడియాలో కూడా ఈ వార్తలు వచ్చినాయి అని టాక్ దీనికి సంబంధించి. ఇప్పుడు తెలుగుదేశం అధికార ప్రతినిధి ప్రశాంత్ కిషోర్ గురించి డిజోన్ చేసుకున్న తర్వాత మాకేముంది సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ సలహా కోసం ఆయన పిలుపుతున్నారో మాకు తెలియదు. పిలిపించుకోవడంలో కూడా తప్పు లేదు, పిలిపించుకోవడంలో తప్పే ఉంది కొన్ని అంశాల మీద. ఎందుకంటే వాళ్ళు కూడా సర్వే చేస్తారు.